ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుడి నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాము. ఈరోజు దేవుడు వాక్యం ధ్యానించుకోవడానికి మరి యొక్క సమయాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నీ వాక్యంను ధ్యానించుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. మా ఆలోచనలు కాదు, తలంపులు కాదు, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ చేతులకి మా యొక్క ఆలోచనలు అప్పగిస్తున్నాం. నీ చేతులకి తండ్రి నాయనా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం మా కృప చూపించమని పరిశుద్ధమనేసే పెరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం అభియోగం. అభియోగం అంటే మనందరికీ తెలిసిందే, నేరారోపణ చేయడం, ఆరోపణ చేయడం అన్నమాట, నేరం మోపడం. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డల మీద నేరారోపణ చేసేది ఎవరంటే సాతానుడు. సాతాను మాత్రమే మన మీద అభియోగం చేస్తూ ఉంటాడు. అది కూడా నిరంతరం చేస్తూ ఉంటాడు. రాత్రి పగలు కూడా అలుపు లేకుండా దేవుని యొక్క బిడ్డల మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. దాన్ని డిఫెండ్ చేస్తూ యేసయ్య కూడా మన తరపున విజ్ఞాపన అనేది దేవుని దగ్గర చేస్తూ ఉంటాడు. మన మీద ఆరోపణ చేస్తూ అటాక్ చేయడానికి శాటన్ అనేది చూస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటది. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. దానికి భిన్నంగా యేసయ్య మనల్ని డిఫెండ్ చేస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. దేవుని దగ్గర ఆయన మన తరపున ఉత్తరవాదిగా పనిచేస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. మనం ఆలోచిస్తే సాతాను అనేవాడు మన మీద అభియోగం మోపుతున్నాడు కదా. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే ఏమేమి మన మీద అభియోగం మోపడానికి అవకాశం ఉంది. మన యోబు గ్రంథంలో చూసినట్లయితే మనిషి యొక్క మాటలు కూడా దోషారోపణ చేస్తాయి అని రాయబడి ఉంది. హృదయం, మనస్సాక్షి, మన ఆలోచనలు, మనం చేసే పనులు కూడా మన మీద ఆరోపణ చేస్తాయి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని మన మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది కనుక ధర్మశాస్త్రం తెలిసిన మన మీద ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఆరోపణ చేస్తాయి. అంటే విట్నెస్ గా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే సాతాను ఆరోపణ చేస్తుంది, మన మనస్సు ఆరోపణ చేస్తుంది, మన మాటలు ఆరోపణ చేస్తున్నాయి, మన హృదయం ఆరోపణ చేస్తుంది కదా, మన తలంపులు అన్నీ ఆరోపణ చేస్తున్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే మనిషి మీద కూడా ఆరోపణ చేయడం జరుగుతుంది. మనిషి మీద ఆరోపణ చేస్తున్నాడు అంటే అది కార్నల్ లైఫ్, శారీరకపరమైన జీవితం. ఆ స్వభావం శారీరకపరమైనదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సోలు ఎప్పుడైతే ఫ్లెష్ ని సాటిస్ఫై చేస్తుందో అది కార్నల్ లైఫ్ కదా, అది కార్నల్ నేచర్ కింద పరిగణించబడింది బైబిల్లో. సోలు ఎప్పుడైతే ఫ్లెష్ ని సాటిస్ఫై చేస్తుందో అది కార్నల్ నేచర్. కార్నల్ నేచరు మరణంకి దారితీస్తుంది తప్ప అది జీవంలోనికి మనం తీసుకెళ్ళలేదు. ఎందుకంటే సోల్ అనేది ప్రోగ్రెస్ అవ్వాలి. దేవుడి వైపుకి సోల్ అనేది ప్రోగ్రెస్ అవ్వాలి. ఆత్మతో ఐక్యత కలిగి సోల్ ప్రోగ్రెస్ అయితేనే మనం ఆత్మ సంబంధులుగా మనం జీవించగలుగుతాం. సోల్ ప్రోగ్రెస్ అవ్వట్లేదంటే అది ఫ్లెషీ నేచర్తోనే ఉంటుందంటే అది మరణానికి సంబంధించినదన్నమాట. సో అపవాది ఆరోపణ చేస్తున్నాడు. మన ఫ్యాకల్టీస్, మన బాడీలో ఉన్న ఫ్యాకల్టీస్ కూడా ఆరోపణ చేస్తున్నాయి. ఇంకా మనిషి మీద కూడా ఆరోపణ చేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే దేవుడు కూడా మనిషి మీద ఆరోపణ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే సాతాను చేసే ఆరోపణకి దేవుడు చేసే ఆరోపణకి తేడా ఉంది. సాతాను కూల్చివేయాలని ఆరోపణ చేస్తుంది, దేవుడు కట్టాలని ఆరోపణ చేస్తున్నాడు.
కదా. దేవుడి యొక్క ఆరోపణ మనల్ని రక్షణలోకి నడిపించడానికి ఆయన ఆరోపణ చేస్తున్నాడు. యోహాను సువార్త 3:18 మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే యేసుక్రీస్తుల వారి మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి కండెమ్నేషన్ అనేది రాదు, వాళ్ళ తీర్పులోనికి తేబడరు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడి నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడిన. సో వాళ్ళ తీర్పులోనికి తేపడతారు. కండెమ్నేషన్ ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే యేసుక్రీస్తుల వారిని సొంత రక్షకునిగా నమ్మలేదో, విశ్వసించలేదో వాళ్ళ మీద కండెమ్నేషన్ అనేది వస్తుంది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వాళ్ళ మీద కండెమ్నేషన్ రాదు, ఎందుకంటే వాళ్ళ రక్షణలోనికి ప్రవేశించేశారు కనుక. అంటే క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు. అదేగా చెప్తుంది రోమీయులకు రాసిన పత్రిక 8:1 చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు, అంటే కండెమ్నేషన్ వాళ్ళకి లేదు, ఏ ఆరోపణ వాళ్ళ మీద మోపడట్లేదు, అభియోగం అనేది దేవుడు వాళ్ళ మీద చెయ్యట్లేదు. క్రీస్తులో ఉన్న వారికి అభియోగం అనేది లేదు అని మనం చదువుతుంటే, మరి అభియోగం గురించి మనం డిస్కస్ చేయవలసిన పని ఏంటి? అసలు అభియోగం అనేది ఎందుకు డిస్కస్ చేయాలి అంటే దీనికి ఒక కారణం ఉంది. అభియోగం అనేది ఇక్కడ మనిషి దేవుడి మీద చేస్తున్నాడు. ఆ సందర్భం కూడా మనకి బైబిల్లో ఉంది. అభియోగం అంటే మనిషి దేవుణ్ణే క్వశ్చన్ చేసే అంత స్థాయికి మనిషి యొక్క ఆలోచన ఏంటంటే దేవుణ్ణి క్వశ్చన్ చేసే లెవెల్కి మనిషి వచ్చేసాడు. పాత నిబంధనలో కూడా ఈ సిచ్యువేషన్ జరిగింది. దాన్ని పాత నిబంధనలో మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యోబు గ్రంథం చూసినట్లయితే యోబు తనకున్న స్థితిని బట్టి, తనకున్న పరిస్థితులు, తను కోల్పోయిన స్థితిని బట్టి అన్నిటి విషయంలో చాలా అబ్సెస్ అయ్యాడు. తనకున్న ఆ బాధలో తను మునిగిపోయి దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు, కానీ తన యొక్క సృష్టింపబడిన విధానాన్ని, తన పుట్టినరోజుని, ఈ అన్నిటిని కూడా శపించుకుంటా మొదలుపెట్టాడు. యోబు దేవుణ్ణి ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, కానీ తనకు కలిగిన స్థితిని బట్టి తనకు తాను శపించుకుంటూ మిగిలిపోయాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటంటే ఇజ్రాయేలీలు దేవుణ్ణి కూడా క్వశ్చన్ చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అది చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన జీవితంలోనికి దేవుణ్ణి క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చిందంటే మన జీవితంలో దేని విషయంలో మనం అబ్సెస్డ్గా ఉన్నామని అర్థం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి అబ్సెషన్లో ఉన్నాడు అంటే ఒక విషయం పట్ల వాడు తీవ్రంగా ఆలోచించి దాని ఎడల ఆవేశం కలిగి ఉన్నాడు అంటే అక్కడ చాలా జాగ్రత్తగా అతను వ్యవహరించాలి. ఎందుకంటే వాడు ఆ అబ్సెషన్లో ఉన్నప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేసే నేరం తను చేసేస్తాడు కదా, దేవుణ్ణే క్వశ్చన్ చేసేంత పరిస్థితికి వెళ్ళిపోతాడు. సో మనం ఎప్పుడన్నా ఏదన్నా ఒక పరిస్థితిలో బాగా ఆవేశపూరితంగా మనం ఉన్నాము అంటే, దాని విషయంలో ఎక్కువగా మునిగి తలమునకలైపోయి ఉన్నామంటే దేవుడి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? దేవుడు క్రమంగా ఉండడం అనేది ఇష్టపడతాడు. ఆయన దేవుడితో మనకి ఎక్కడా పోలిక లేదు. అటువంటిది మనల్ని సృష్టించిన దేవుడి మీదే మనం ఆరోపణ చేస్తున్నామంటే, మనం ఆయన్నే క్వశ్చన్ చేస్తున్నామంటే మన స్థాయి ఏ విధంగా పడిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. మనం ఓవర్గా ఎమోషనల్ అయినప్పుడు కొన్నిసార్లు దేవుణ్ణి క్వశ్చన్ చేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఈ ఏరియాలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మలాకీ గ్రంథంలో ఇటువంటి విషయాలు కొన్ని దేవుడు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మలాకీ గ్రంథంలో జరుగుతున్నది ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు దేవుణ్ణి అవమానపరచడం అనేది జరుగుతుంది. ఆ అవమానాన్ని బట్టి, వాళ్ళు దేవుణ్ణి గణపరచలేని స్థితిని బట్టి, వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి దేవుడు మలాకీ అనే ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్తో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అక్కడ మలాకీ గ్రంథంలో 2:2 మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. ఇక్కడ యాజకులతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మలాకీ ద్వారా. దేవుడు వాళ్ళకి బలులు అర్పించే విషయంలో
ఒకటో అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే బలి ఏ విధంగా ఉండాలనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ కదా, దేవుణ్ణి గణపరచలేనటువంటి బలి వద్దు అని చెప్తూ దేవుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారం వాళ్ళు బలి ఇవ్వాలి. అలా అయితే ఇక్కడ యాజకులు ఆ విధంగా బలి చేయట్లేదు కానీ దేవుని యొక్క బలిపీఠాన్ని అవమానపరుస్తూ, అంటే దేవుడికి ఇష్టం లేనటువంటి బలులు వాళ్ళు అర్పిస్తూ ఉన్న విషయంలో దేవుడు ఇజ్రాయేల్ యొక్క యాజకులతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు, దేవుడు చెప్పిన బలి ఏ విధంగా చేయాలో అనే ఆజ్ఞని ఆలకింపక నా నామమును గణపరచున్నట్లు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దేవుడి యొక్క నామాన్ని గణపరచడం అనేది వాళ్ళు చేయట్లే. సృష్టికర్త దేవుడే మనల్ని సృజించిన వాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఒక స్కూల్లో ఒక మన ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ దగ్గర కానీ సిఐ దగ్గర కానీ ఏదైనా అధికారంగా వాళ్ళు పొజిషన్లో హై లెవెల్లో ఉన్నప్పుడు సీఎం దగ్గరికి కానీ మనం వెళితే మనం వాళ్ళకి ఏదైనా బహుమతి పట్టుకెళ్ళినప్పుడు మనం ఏ విధంగా పట్టుకెళ్తాం? తీసుకెళ్లి చాక్లెట్ ఇస్తామా? లేదు కదా. దేవుడికి ఘనమైనది మనం అర్పించాలి. వాళ్ళ దగ్గరికి, అధికారుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళని మెప్పించేటువంటి గిఫ్ట్ అనేది తీసుకొని వెళ్ళడానికి మనం ఆలోచన చేస్తాం కదా. కేవలం లోకరీతిపరమైన ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడే వాళ్ళ యొక్క ఇష్టాన్ని అనుసరించి మనం గిఫ్ట్ ఇస్తే, అంటే వాళ్ళని గౌరవిస్తే, మరి దేవుడి దగ్గరికి, సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి, మనం సృజించిన ఆ దేవుని దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మనం ఎటువంటి బలి ఆయనకి ఇవ్వాలి? ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన తప్పు ఏంటంటే దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవుణ్ణి గణపరిచేటువంటి బలితో వాళ్ళు ఆయన్ని సమీపించలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఏ కుంటుదో గుడ్డుదో ఇలాగా ఒక బలహీనత ఉన్న ఒక గొర్రెను లేకపోతే దూడను తీసుకెళ్లి వాళ్ళు బలి ఇవ్వడం అనేది జరిగేది. సో అది దేవుడికి నచ్చలేదు. ఆయన్ని గణపరచడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో గణపరిచేటప్పుడు దేవుణ్ణి ఆయనకి ఇష్టమైనది తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే సోయ వాళ్ళకి లేదు. ఇది మనకెందుకురా బాబు, ఇప్పుడు బలి గురించి మనకెందుకు అని మనం అనుకుంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం పాత నిబంధనలో లేకపోయినా పాత నిబంధన అనేది మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఒక ఐడియా తీసుకొస్తుంది. అంటే రెవరెన్షియల్ ఫియర్ మనకు లేనట్లయితే మనం దేవుణ్ణి లైట్ తీసుకుంటాం అన్నమాట. దేవుణ్ణి లైట్ తీసుకుంటున్నామంటే ఆయన మీద ఏ భయభక్తులు లేకుండా చాలా ఈజీగా ఆయన దగ్గరికి వెళ్తాం. యేసయ్య మన తరపున మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని బలిగా ఇచ్చి మన కోసం ఆయన బలైపోయాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాం. కాకపోతే దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాం అంటే ఎవరిని పడితే వాళ్ళని కలిసినట్టు దేవుడిని మనం కలవగలమా? కలవచ్చు, కానీ మనకి రెవరెన్షియల్ ఫియర్ అనేది ఉందా? మన సృష్టించిన దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాము అన్నప్పుడు మనం ఏ విధంగా వెళ్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి కదా. అంటే ఒక అధికారి దగ్గరికే నార్మల్గా నువ్వు అంతగా ఆలోచించి వెళితే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీవు ఎంత ప్రిపేర్డ్గా నీ మనసు ఉండాలనేది ఆలోచన చేయాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, ఆయన సన్నిధిలో మనం నిలబడుతున్నాము, ఆయన్ని ఆరాధించబోతున్నాము అంటే మన ప్రాణాత్మ దేహాలు ఆయన సన్నిధిలో పెట్టుకుని ప్రిపేర్డ్గా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఈ 2వ వచనంలో యాజకులకి మిస్ అయింది ఏంటంటే, నా నామమును గణపరచునట్లు, దేవుని యొక్క నామమును గణపరిచే విధంగా మనపూర్వకంగా దానిని ఆలోచింపక ఉండిని ఎడలా. అంటే దేవుణ్ణి గణపరచాలి అనేది వాళ్ళకి అసలు ఆలోచన లేదు, దాని గురించి ఒక ఆలోచన లేదు. వాళ్ళు ఏంటంటే ఒక మెకానికల్ లైఫ్ చేసినట్లుగా చేసేస్తున్నారు. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించడానికి ఆయన్ని సమీపిస్తున్నాం అనుకోండి, మన ప్రాణాత్మ దేహాలని ఆయన సన్నిధిలో పెట్టాలి. మనం చర్చెస్కి వెళ్తాం, మన నోటితో పాటలు అయితే పాడతాం, కానీ మనం ఆత్మతో సత్యంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఎందుకు? ఆయన ఆత్మస్వరూపి కాబట్టి, ఆయన సత్యము కాబట్టి మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. ఆయన తెలుసుకుని ఆ సత్యంతో, ఆయన ఆత్మ కనుక మన ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి కదా. మనం మన ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించకపోతే ఆయన గణపరచలేదు అని అర్థం. ఎందుకంటే ఆయన సన్నిధిలో నించొని కూడా మనం
మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు కదా, అలాగా దేవుని సన్నిధిలో నీ బాడీ ప్రజెంట్ అయింది కానీ ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధిలో మనం నించున్నామనే ఆ స్పర్శ లేకుండా మనం మన ఆలోచనలో బయట తిరుగుతూ ఉంటాం కదా. దేవుడి సన్నిధిలో మన హృదయాంతరంగాలను ఆయన సన్నిధిలో పెట్టం. మన సోలు ఆయన సన్నిధిలో ఆయన్ని వేడుకోదు, ఆయన్ని గనపరచదు. ఎప్పుడైతే సోలు ఆయన సన్నిధిలో గనపరచట్లేదో, ఆయన మనం ఆరాధించట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మలాకి గ్రంథంలో రాసింది కేవలం వాళ్ళకే వర్తిస్తుంది అంటే మనకి బైబిల్ అనేది మనం నేర్చుకోవడానికి. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండాలంటే మనం వాళ్ళు చేసింది ఏంటో తెలుసుకుని ఆ విధంగా మనం చేయకుండా ఏ విధంగా మనం దేవుణ్ణి సమీపించాలని తెలుసుకుని దేవుణ్ణి సమీపించాలి కదా. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, వాళ్ళు మనపూర్వకంగా దాన్ని ఆలోచన చేయక దేవుణ్ణి గనపరచట్లేదు. సో మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మన సృష్టికర్త అని మనం తెలుసుకొని, ఆయన మనల్ని సృజించిన వాడు, మనకి విమోచన కల్పించిన వాడు, మన కోసం ఆయన రక్తాన్ని సమర్పించడం అనే విషయాన్ని మనం తెలుసుకుని ఆ రెఫరెన్స్ తో దేవుణ్ణి సమీపించాలి. అవును, ఆయన మన తండ్రే. మనకి ఎంత చనువు ఉందంటే ఆయన తండ్రి అని పిలిచే అంత చనువు ఉంది యేసయ్యతో కదా. అట్ ద సేమ్ టైం హీఈస్ ద గాడ్ కదా. ఆయన దేవుడు కనుక దేవుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో ఆ రిఫరెన్స్ కూడా మనకు ఉండాలి. ఆయన గురించి మనం ఆలోచన చేసి, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని ఆయన్ని నేను ఏ విధంగా ఘనపరచాలని ఆలోచన చేసి మన హృదయాంతరంగాలతో కదా, మన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఆయన ఘనపరచడం కదా. ఇక్కడ ఇజ్రాయేలీలు ఆ విధంగా చేయలేదు. సో దాని విషయంలో ఇజ్రాయేలీని ఆయన అభియోగం చేశాడు వాళ్ళ మీద. ఇది మీరు చేసింది అనే అభియోగం వాళ్ళ మీద మోపాడు ఆయన. కొన్నిసార్లు మనం విషయాలన్నీ తెలుసుకుంటాం, ఏ విధంగా చేస్తే కరెక్ట్, ఏ విధంగా చేస్తే రాంగ్ అనేది మనం క్లియర్గా దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం, మన సేవకుడి దగ్గర నుంచి పొందుకుంటాం కదా, మన పాస్టర్స్ దగ్గర నుంచి పొందుకుంటాం, బైబిల్లో నేర్చుకుంటాం, ఎవరో తోటి సహోదరులు చెప్పినప్పుడు మొత్తానికి ఏదో విధంగా మనం నేర్చుకుంటాం. కానీ అది ఆచరణలో మనం ఎప్పుడు పెట్టడానికి ప్రయత్నించాం. అదే విధంగా ఇజ్రాయేలీలు కూడా ఇక్కడ ఆచరణలో పెట్టలే. ఇక్కడ 2వ అధ్యాయంలోనే 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు మరియు రెండవసారి మీరు ఎలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు, కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలం కాని అర్పణలు మీ చేత తీసుకొనకయు అన్నాడు. మీకు విషయం తెలుసు, ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఆయన్ని గనపరచాలో అనే విషయం తెలుసు. కానీ చెయ్యకుండా తిరిగి ఆయన దగ్గరికి సమీపించేటప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరీ ఎక్కువగా ఏడుపు పెడబొబ్బలతో ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇజ్రాయేలీలు అట్లా చేశారు. మన పరిస్థితి కూడా అంతే కదా. ఒకసారి మనం దేవుడి దగ్గర ఏ విధంగా ఆయన్ని సమీపించాలని తెలుసుకుంటాం, కానీ ఆ విషయంలో ఆయన్ని ఆ విధంగా సమీపించకుండా, ఓకే దేవుని మనం గనపరచాలి కదా, ఆయన సన్నిధిలో మనం భయభక్తులతో ఉండాలి కదా అని ఎక్కడ లేని ఏడుపు మనలో వస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఏ విధంగా సమీపించాలో తెలుసుకుని అవి చెయ్యకుండా ఫ్లష్ నేచర్తో మనం ఏడిస్తే అది ఉపయోగం లేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఫ్లష్ నేచర్తో మనం ఏడిస్తే అంటే ఫ్లష్లోనే నీ ఏడుపు కనబడుతుంది, నీ సోలు ఆయన సన్నిధిలో మొరపెట్టట్లేదు, అయితే అది వేస్ట్. ఎంతకాలం నువ్వు వేడ్చినా అది వేస్ట్. నీ సోలు మొరపెడితే దేవుని సన్నిధిలో అప్పుడే ప్రయోజనం ఉంటుంది. నువ్వు మామూలుగా ఏడుస్తున్నావంటే అంటే నీ నటనాపూర్వకమైన ఆ జీవితం కలిగి ఉన్నావంటే అది వేస్ట్ అని దేవుడు చెప్తున్నాడు. నీ సోల్ అనేది ఆయన సన్నిధిలో, నీ కన్నీళ్ళు, నీ రోదన నీ సోల్లో ఉండాలి. బయటికి నీ కంటితో నువ్వు ఏడ్చినంత మాత్రం నీకు పని అవదు. ఫ్లషీగా నువ్వు ఏడ్చినంత మాత్రాన హృదయపూర్వకంగా ఆయన్ని సమీపించకపోతే అది వర్క్ అవ్వదు అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ విషయంలో కూడా వాళ్ళని ఆరోపణ ఆయన చేస్తున్నాడు, దేవుని యొక్క ఆరోపణ. ఇది ఎందుకంటే కట్టడానికి, తిరిగి వాళ్ళని రక్షణలోకి తీసుకురావడానికి ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకు? తిరిగి కట్టడానికి. అపవాది అట్లా చేయడు. అపవాది ఇప్పుడు నాశనాన్నే కోరుకుంటాడు కనుక
మనం నాశనం అయిపోవాలని మన మీద ఆరోపణలు చేస్తూ ఉంటుంది. కానీ దేవుడి యొక్క ఆరోపణ మనం కట్టబడాలని ఉంటుంది. మనం ఎప్పుడైతే కట్టబడతామో, ఆయనతో సమీపిస్తామో, ఆయన్ని పోలి నడుచుకుంటాం కనుక మనం ఆయనతో పాటు మహిమలో ఉంటాం. ఆయన మహిమను మనం పొందుకుంటాం. మహిమ నుంచి అధిక మహిమలోకి మనం ప్రవేశిస్తాం. కొన్నిసార్లు మనకున్న అబ్సెషన్ వల్ల మనకు ఇది జరగాలని ఇది జరగడం, లేకపోతే మనం మానసికంగా బాగా దెబ్బతినేయడం, మనకున్న పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, బాధలను బట్టో రకరకాలుగా మనం ఇబ్బంది పడిపోయినప్పుడు దేవుడిని మనం క్వశ్చన్ చేసేస్తాం. అసలు దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది కదా. ఇక్కడ 2వ అధ్యాయంలో 17వ వచనంలో చూసినట్లయితే, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తకు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట్టు చేతనే మీరు ఆయన్ని ఆయాసపెట్టుచున్నారు. ఇది మరి ఒక అభియోగం మనుషుల మీద. దేవుడు అంటే దుర్మార్గులు, దుష్టు, వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు అంటే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. అసలు దేవుడు ఉన్నాడా? ఆ విధంగా క్వశ్చన్స్ ఒక్కోసారి మనకున్న బాధను బట్టి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం. అసలు దేవుడు, అసలు నువ్వు ఉన్నావా? మాకు ఈ పరిస్థితులు ఎందుకున్నా నిన్ను నమ్ముకున్నాం కదా. మళ్ళీ మనకున్న బాధలో బైబిల్ నుంచే రకరకాల కోట్స్ వాడేసి దేవుని ప్రశ్నించేస్తాం కదా. సింహం పిల్లలు అన్నావు కదా మమ్మల్ని, మాకు ఆకలే ఉండదు అన్నావు కదా, అంతా నువ్వే చూసుకుంటా అన్నావు కదా, మరి ఏంటిది మా పరిస్థితి ఎట్లా అయిపోయింది అని రకరకాల క్వశ్చన్స్ మనం దేవుణ్ణి వేస్తాం. కానీ మనలో దేవుణ్ణి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే విషయం మనకు తెలీదు. దేవుణ్ణి అప్రోచ్ అయ్యే విధం తెలియకుండా ఆయన రకరకాల క్వశ్చన్ చేస్తాం. ఇంతకీ మనం చేసిన తప్పుల్లో మనం పడి దాని యొక్క పర్యవసానం మనం అనుభవిస్తూ దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన ప్రాబ్లం అది. ఇంకా వీళ్ళు దేవుణ్ణి ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు చూడండి. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతములుగా తిరుగుట ప్రయోజనమేమనియు. దేవుని సేవ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు, ఆయన ఆజ్ఞలను గైకోవడం అనేది దుఃఖంతో కూడినది అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అంటే ప్రేమ అనేది వాళ్ళకి కనెక్షన్ లేదు, దేవుడి మీద ప్రేమ అనేది వాళ్ళకి లేదు. వాళ్ళు దాన్ని ఒక డ్యూటీగా చేస్తున్నారు అనమాట. డ్యూటీగా చేస్తున్నారు. వాళ్ళు క్రియల పరంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే వాళ్ళ కోసం కష్టపడడానికి ఇష్టపడతాం కదా. అసలు కష్టమే అనేది దాన్ని కష్టంగా ఎంచం కదా. అది మన కంటికి అది కష్టంగా కనపడదు కదా. వాళ్ళ కోసం చేసేటప్పుడు అది ఇష్టంగానే ఎంచుకుంటాం కదా. అంటే దేవుడితో ఒక ప్రేమలోనికి వీళ్ళు లేరు. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞలను గైకోవడం అనేది దుఃఖంగా వాళ్ళు భావిస్తున్నారు. అలాగా దుఃఖం కలిగి మనం ఉండడం ప్రయోజనం ఏంటి? గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదరనియు, వారు రక్షణ పొందుదరనియు మీరు చెప్తున్నారు. సో ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తారో, ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ వర్ధిల్లుతున్నారు, వాళ్లే బాగుంటున్నారు, మా పరిస్థితి అంటే ఎలాగైపోయింది అని దేవుడి మీద సనుక్కుంటూ ఉంటారు. దేవుణ్ణి క్వశ్చన్ చేయడం మాట ఇదంతా. దేవుణ్ణి క్వశ్చన్ చేసేంత స్థాయిలోకి మనిషి వెళ్ళిపోయాడు. ఎప్పుడు అబ్సెషన్ అనేది ఎప్పుడైతే ఉందో అది ప్రాబ్లం. అబ్సెషన్ అనేది ఉన్నప్పుడు మనిషి తన ఎమోషనల్గా తను స్టేబుల్గా ఉండట్లా. ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి దేవుడిగా గుర్తించగలిగిన స్థితి మనకు ఉండాలి. అంటే దేవుడి మీదే అభియోగం అనేది మోపుతున్నారు. దేవుడి మీదే అభియోగం. ఏమని? నువ్వు మమ్మల్ని నీ పిల్లలని చెప్పావు కదా, మా పరిస్థితి ఇట్లా ఉంది. నువ్వు మమ్మల్ని పిల్లలని చెప్పావు కదా, దుర్మార్గులే బాగా బతుకుతున్నారు కదా, దుష్టత్వం చేసేవాళ్లే వర్ధిల్లుతున్నారు కదా, మా పరిస్థితి ఇట్లా ఉంది అని దేవుడినే క్వశ్చన్ చేసిన స్థితికి మనిషి వచ్చాడు. అది పాత నిబంధనలా కదా. ఇప్పుడు కూడా చాలా మంది ఇదే పరిస్థితులు దేవుణ్ణి క్వశ్చన్ చేసి దేవుడి మీదే అభియోగం చేసే అంత పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. చాలా మంది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకున్న ఆ పరిస్థితుల్లో ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోతారో
ఆ టైంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి, కానీ దేవుణ్ణి క్వశ్చన్ చేస్తుంటే, సొల్యూషన్ ఇచ్చేవాడిని క్వశ్చన్ చేస్తే సొల్యూషన్ ఎట్లా వచ్చింది? సొల్యూషన్ ఇచ్చేవాడు క్రియేటర్ కనుక ఆయనకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి ఆయన గణపరిచి, ఆయన యొక్క ప్రణాళిక మనకు పూర్తిగా తెలీదు కదా, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో మనకు పూర్తిగా తెలీదు. మిడిమిడి జ్ఞానంతో ఆయన్ని సమీపిస్తాం, మిడిమిడి జ్ఞానంతో ఆయన క్వశ్చన్ చేస్తాం. మనకి జరిగింది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, దేని వల్ల జరిగింది, మన తప్ప లేకపోతే ఆయన ప్రణాళిక ఏంటి, ఇది ఏది మనం ఆలోచించం. కానీ ఫస్ట్ దేవుడిని క్వశ్చన్ చేసేస్తాం. ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగారు, కానీ ప్రతి విషయంలోని దేవుడి మీద సనుక్కుంటూనే ఉన్నారు కదా. అభియోగం అనేది మన నోటి నుంచి వస్తుందేమో, జాగ్రత్త పడాలి. దేవుడి మీద అభియోగం చేస్తున్నామేమో, దేవుడి యొక్క ఉనికిని క్వశ్చన్ చేస్తున్నామేమో, మనం జాగ్రత్త పడాలి. ఇది దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం ట్రాన్స్గ్రెషన్స్లో కూడా ప్రవేశిస్తాం. ఓకే, మనకి ఏ విధమైన శిక్షా విధి లేదు, కానీ రక్షణ కాపాడుకోవడం అనేది ఉంది కదా. రక్షణ అయితే మనం కాపాడుకోవాలి కదా, చివరి వరకు మనం రక్షణ కాపాడుకోవాలి కదా. తెలిసి తప్పు చేయడం అన్నమాట. చాలాసార్లు తెలిసి తప్పు చేయడం అనేది జరుగుతుంది. సో దోషం విషయంలో కూడా దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. మనం చేసే విల్ఫుల్ సిన్ని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ, నేను మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే యథార్థత అనేది ఉండాలి, దేవుడి సన్నిధిలో యథార్థత మీరు కనపరచాలి, కనుక మీరు రక్షణ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే రక్షణ కోల్పోయే అవకాశం కూడా ఉంది, అది అంతం వరకు దాన్ని సహించుకోవాలి అని మత్తయి సువార్తలో కూడా చెప్తున్నాడు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. మన రక్షణను మనం అంతం వరకు కాపాడుకోవాలి. అంతం వరకు కాపాడుకుంటే నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం. మన రక్షణ మనం కాపాడుకోవాలి. సో తెలిసి దోషం చేయడం కూడా ఆయన అంగీకరించడు. ఎందుకు? ఇది మొరాలిటీలోకి వస్తుందా అంటే మొరాలిటీ కూడా మంచిదే. ఇప్పుడు మనం గ్రేస్లో ఉన్నాము, గ్రేస్లో ఉంటే మనం చేసే నీతి క్రియలు అనేవి దేవుడికి మురుకు గుడ్డల్లా ఎంచబడుతుంటే, మనం ఏదో చేసేయడం వల్ల మనకి నీతి లభిస్తే మనకు అతిశయం. కానీ మనం ఏమీ చేయకుండానే మనకి నీతి ఆయన ఇస్తున్నాడంటే అది మనకి దానం, అది రుణం కాదు, మనం చేసింది కాదు, అది మనకి దానం. ఆయన దానాన్ని మనకి ఇచ్చాడు, ఉచితంగా మనకి ఇచ్చాడు. అలాగని ఆయన వెలుగు సంబంధి కనుక నువ్వు వెలుగు అయి ఉండాలి, నువ్వు వెలుగు సంబంధి వల్ల ప్రవర్తించాలి, నువ్వు నీతి క్రియలు చెయ్యాలి అని అన్నప్పుడు, మరి మంచికి చెడుకి డిఫరెన్స్ కనబడుతున్నప్పుడు, నీవు మంచిలో ఉన్నప్పుడు చెడుకు సంబంధించిన విషయాలను ఏ విధంగా చేయలేవు కదా. మరి ఇది చెడు అని తెలిసినప్పుడు కూడా నువ్వు మంచిని విడిచి ఆ చెడు వైపు ప్రయాణం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవుడిని నువ్వు గనపరుస్తున్నావా? గనపరచట్లేదు. ఓకే, నువ్వు గ్రేస్లోనే ఉన్నావు, కాకపోతే కదా మొరాలిటీ అనేది కూడా మనలో కనబడాలి. మొరాలిటీ వల్లే మనం నీతి పొందుకున్నామంటే కాదు. అలాగని మోరల్గా నేను జీవించను అన్నామంటే దేవుడు ఆ విధంగా జీవించలేదు కదా. దేవుడు వెలుగు సంబంధి వలె ఉన్నాడు, ఆయన నీతి కార్యాలు చేశాడు, ఆయన నీతి ప్రకారము క్రమంగా ఆయన జీవించాడు. అదే క్రమంలో మనం కూడా జీవించాలి కదా. ఆయన మంచి వ్యక్తిగా ఉన్నాడు కానీ చెడు వ్యక్తిగా లేడు. సో తెలిసి తప్పులు చేసేవాళ్ళు కూడా దేవుడు హెచ్చరిక. రక్షణను మనం చివరి వరకు కాపాడుకోవాలి. మనకున్న పరిస్థితులను బట్టో, మనకున్న సిచ్యువేషన్స్ బట్టో దేవుణ్ణి క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు? నీవు సృష్టికర్తనే క్వశ్చన్ చేస్తున్నావు. ఈ యూనివర్స్ అంతా మనం సృష్టి అనుకుందాం అనుకోండి. యూనివర్స్ మించింది కూడా చాలా దేవుడు చేశాడు, కానీ మనకు తెలిసింది యూనివర్స్ కదా. దూరంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి,
కానీ ఈ యూనివర్స్లో ఎర్త్ అనేది చాలా చిన్న పార్టికల్ లాంటిది. ఆ పార్టికల్లో ఇంకొక పార్టికల్ నువ్వు. అటువంటి నీకున్న జ్ఞానం ఏ పాటిది? ఒక మనిషిలో ఉన్న ఆర్గన్స్ మనం చూస్తేనే మనకి చాలా అద్భుతం అనిపిస్తుంది, వాడు ఎట్లా జీవిస్తున్నాడు ఎన్నాళ్ళని. ఒక మెకానికల్గా ఒక లారీని వాళ్ళు తయారు చేస్తే లారీ ఎన్నాళ్ళు ఉంటుంది? 20 సంవత్సరాలు బతుకుతుంది. అది 20 సంవత్సరాలు దాన్ని వాడేస్తే మొత్తం దానిలో ఉన్న పార్ట్స్ అన్ని ఎరిగిపోయి ఇంజనీరింగ్ పనిచేయదు. అటువంటిది 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాల వరకు మనిషి బతుకుతున్నాడు అంటే దేవుడి యొక్క జ్ఞానం చూడండి కదా. దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం ఆలోచిస్తే చాలు మనం ఎంత అజ్ఞానం తెలుస్తుంది. ఆయన్ని నువ్వు ఉన్నావా అని క్వశ్చన్ చేస్తున్నామంటే నా పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, నువ్వు నన్ను చూసుకోవట్లేదా నువ్వు అంటున్నావంటే, సో దేవుడి మీద అభియోగం చేస్తున్నామంటే మనం ఆలోచించుకోవాలి. మనకున్న మిడిమిడి జ్ఞానంతో దేవుడిని ఎప్పుడూ ప్రశ్న చేయకూడదు. మనమున్న మిడిమిడి జ్ఞానంతో మనం దేవుడి మీద అభియోగం చేయకూడదు. సో దీన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుడిని దేవుడిగా కనపరచండి. దేవుడి చిన్న వాక్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, నీవు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. మరి తండ్రి, నిన్ను గణపరచుట మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకున్న సమస్యలను బట్టో తండ్రి నాయన, మాకున్న పరిస్థితులను బట్టో, మేము వెళుతున్న ఆవేశమును బట్టో నీ యొక్క ఘనత తగ్గిపోదు గనుక మమ్మల్ని మేము సరి చేసుకుని నీ సన్నిధిలో తండ్రి ఆత్మతోను సత్యంతో నిన్ను ఆరాధించుటకు, ఆత్మతోను సత్యంతో నిన్ను ఘనపరచుటకు తండ్రి మాకు శక్తిని దయచేయమని, జ్ఞానమును దయచేయమని, మా నోటిని మేము అదుపులో పెట్టుకోవడానికి కృప చూపించమని, సమస్త విషయంలో నీవే కృపా కాపుదల దయచేయమని పరిశుద్ధమైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒకరోజు తీర్పులోనికి వస్తుంది. అందుకనే జీవమరణములు నాలుక మీద ఉన్నాయని రాయబడి ఉంది. సో మనం మాట్లాడే ప్రతి మాట ఒకరోజు లెక్కలోనికి వస్తుంది, తీర్పులోనికి తేబడుతుంది. సో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, దేవుణ్ణి ఏ విధంగా కనపరుస్తున్నదో మనం చెక్ చేసుకోవాలి. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.